సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' పైనే అందరి దృష్టి ఉంది ఇప్పుడు. శ్రీలీల హీరోయిన్‌గా, మీనాక్షి చౌదరి గెస్ట్ అపియరెన్స్‌లో నటించిన ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్‌కి ముందు వరకు పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ తర్వాత ఓ కంప్లీట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడబోతున్నాం అన్న కలరింగ్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అంచనాలు డబల్ అయ్యాయి. ఇక 'గుంటూరు కారం'కు సంబంధించి థియేట్రికల్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ సాధించాల్సిన అమౌంట్ ఎంతనేది తేలింది. 'గుంటూరు కారం' నైజాం ఏరియాలో 42 కోట్ల బిజినెస్ చేసింది. ఈ నైజాం రైట్స్ అన్నీ దిల్ రాజు తీసుకున్నాడు. అందుకే 'హనుమాన్'కు సంబంధించిన ఇష్యూస్‌లో అతని పేరు ఎక్కువగా వినిపించింది. ఆంధ్ర వరకు 48 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు కాకుండా ఇతర భాషలకు సంబంధించి 9 కోట్లు. అలాగే ఓవర్సీస్‌లో 20 కోట్ల వరకు బిజినెస్ పూర్తయింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 170 కోట్ల వరకు బిజినెస్ అయింది. ఈ మొత్తం రాబట్టాలంటే 'గుంటూరు కారం' 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. సినిమాకు ఇప్పుడున్న ఊపు చూస్తుంటే అదేమంత కష్టం కాదు. కానీ పోటీ భారీగా ఉంది. కాబట్టి కొంత టైం పడుతుందని చెప్పాలి. ఈ పోటీని కూడా దాటుకొని బాక్సాఫీసును షేక్ చేసేంత కంటెంట్ సినిమాలో ఉంటే ఇంకాస్త త్వరగానే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కాకపోతే మిగతా సినిమాలన్నీ కూడా స్ట్రాంగ్ కాంపిటీటర్స్‌గానే కనిపిస్తున్నాయి. అందుకే బలమైన కంటెంట్ ఉంటే తప్ప 'గుంటూరు కారం' ఆ మొత్తం రికవర్ చేయడం అంత సులభం కాదు. కాకపోతే కాంబినేషన్ క్రేజ్ కూడా ఉంది కాబట్టి అంత కష్టం కూడా కాదు.